గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలు వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్. గ్యారంటీలే ప్రాధాన్యాలు, అమలుకు తదుపరి కార్యాచరణపై కసరత్తు, ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు రేవంత్. నిన్నటితో నెల రోజులు పూర్తి చేసుకున్నారు రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత. ఆ సందర్భంగా చాలా మీడియాలతో మాట్లాడారు, మీడియా హౌసెస్తో మాట్లాడారు. ఆ సందర్భంగా గ్యారంటీలే ప్రాధాన్యాలు, తమ ప్రాధాన్యత గ్యారంటీలు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతాం, అవి నెరవేర్చడమే మాకు ఉన్నటువంటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించున్నారు. ఎందుకంటే దాదాపుగా 1,10,00,000 పైగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని ఇంకా డేటా పూర్తి చేయాల్సింది ఉంది. 17 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అయితే దానికి సంబంధించి ఇంకా చాలా అనేక అనుమానాలు కలుగుతున్నాయి చాలామందికి. అందువల్ల దాని మీద ఈరోజు సమీక్ష చేయనున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించనున్నారు. ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి వెబ్సైట్ను కూడా చేస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఏ వైద్య కళాశాలైనా ఫీజు ఎంతో ముందే చెప్పాల్సిందే అంటూ కూడా అక్కడ ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎందుకంటే ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా కొన్ని మార్గదర్శకాలు పెట్టారు. ఫీజు ఎంతో ముందుగా చెప్పాలి, అప్పుడే ఆ సీటు లెక్కలోకి. సొంతంగా చేర్చుకోవడం కుదరదు. కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్లోనే. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు అందించింది. ఇక నిన్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 70 కోట్లు వెచ్చిస్తే 1.60 లక్షల ఎకరాలకు నీరు. మే నెలాఖరికల్లా సీతారామ ఎత్తిపోతల లింకు కాలువలు పూర్తి చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. దశల వారీగా ప్రాధాన్యాన్ని బట్టి పనులు చేపట్టాలి. నీటిపారుదల శాఖ ఉత్తమ్. ఇక్కడ మనం చూస్తున్నాము సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదిత పనులను పట్టంపై చూపుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చిత్రంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈఎన్సీ మురళీధర్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది ఏఐసిసి. మొత్తం 400కు పైగా స్థానాలకి సంబంధించినటువంటి జాబితాను ప్రకటించారు. 2 నియోజకవర్గాలకు రేవంత్, బట్టి, పొంగులేటి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఇక కాంగ్రెస్ సర్కారువి తిరోగమన చర్యలంటూ కూడా బీఆర్ఎస్ నిన్న కేటీఆర్ అక్కడ లోక్సభ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కేటీఆర్ నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారువి తిరోగమన చర్యలు అని చెప్పారు. నెల రోజుల్లోనే ఆ ప్రభుత్వానికి అప్రతిష్ట. జహీరాబాద్ లోక్సభ స్థానంపై సమీక్షలో కేటీఆర్ నిన్న మాట్లాడారు. అదే సందర్భంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే బంద్ అంటే రైతు బంధు, దళిత బంధు ఇలాంటి అంటే ప్రకటించామో ఆ స్కీమ్స్ వల్లనే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని కూడా ఆయన సమీక్షా సమావేశంలో చెప్పడం చాలా విశేషం. ఇక దానికి సంబంధించింది లోపల పేజీలో చూద్దాం ఆ వార్తకు సంబంధించి. ఇక యువ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం, పథకాల లబ్ధిదారులకు కేంద్రం కృషి గురించి వివరించాలి. మహిళా అభ్యున్నతి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం. భాజపా ఎన్నికల కార్యాచరణ భేటీలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యువ ఓటర్లు నమోదుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే యువ ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు సానుకూలంగా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో యువ ఓటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ సంకల్పించింది. ఆ మేరకు కిషన్ రెడ్డి కూడా వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక బంగ్లా ప్రధాని పీఠం మళ్ళీ హసీనాదే. హసీనా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అవామీ లీగ్ నేతృత్వం వహిస్తున్నటువంటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా మళ్ళీ తిరిగి ప్రధాని అవుతారు. అయితే అక్కడ కేవలం ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి అన్నీ కూడా ఎన్నికలు బహిష్కరించాయి. కేవలం అవామీ లీగ్ ఒక్కటే పోటీ చేయడంతో ఆ పార్టీ ఎన్నికలు క్లీన్ స్వీప్ చేసింది. విపక్షాల బహిష్కరణ, ఘర్షణల మధ్య ముగిసిన పోలింగు. ఇక లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రుల అక్కసు, అంత పరిశుభ్రంగా ఉంచలేరని వ్యాఖ్యలు. భారత్ తీవ్రంగా స్పందించడంతో వారి సస్పెన్షన్ అంటూ కూడా ఇక్కడ వచ్చింది. మాల్దీవ్ ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటించారో అక్కడ టూరిజంకు ఎక్కువగా ఆకర్షితులవుతారనే అక్కసుతో మాల్దీవులకు చెందినటువంటి కొంతమంది మంత్రులు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని మీద భారత్ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో 3 డిప్యూటీ మినిస్టర్లని మాల్దీవ్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం అనేటువంటిది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ లోపల పేజీల్లో చూద్దాం కంటిన్యూషన్. ఇక
గంటకు 1731. ఇది గత ఏడాది ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు. జరిమానాలు విధిస్తున్న తగ్గని కేసులు వాహనదారులో కనిపించిన మార్పు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వార్తా కథనాన్ని ఇచ్చారు. ట్రాఫిక్ సెన్స్ అనేటువంటిది కొరవడుతోంది. చలానాలు విధిస్తున్నప్పటికీ కూడా వాహనదారులు ఆ ట్రాఫిక్ సెన్స్ ఉండటం లేదు. ఇక్కడ తగ్గని కేసులు తగ్గటం లేదు. చాలా ఉల్లంఘనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గంటకు 1731 ఉల్లంఘనలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక కొత్తగా 27 వాయు నాణ్యత నమోదు స్టేషన్లు, ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాలు, పెద్ద పట్టణాల్లో ఏర్పాటుకు పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయం తీసుకుందంటూ కూడా ఒక వార్త. ఇక దేశీ పత్తికి పునరుజ్జీవం. తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో నాన్ బీటీ సాగు కృషి. ఎఫ్పిఓలతో కలిసి విత్తనోత్పత్తి చేపట్టిన స్వతంత్ర పరిశోధన సంస్థలు అంటూ కూడా దేశీ పత్తికి పునరుజ్జీవం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి విదేశాల నుంచి తెచ్చుకుంటున్నటువంటి పత్తి విత్తనాలతోనే సాగు చేస్తున్నారు. ఇకపై దేశీ పత్తికి పునరుజ్జీవనం అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. భువనగిరి జిల్లా వేల్మజాలలో 30 రకాల విత్తనాలతో సేంద్రీయ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన పత్తి చేనును పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇక 292 కోట్ల మొక్కలు, 11,741 కోట్ల ఖర్చు. 9 ఏళ్లలో హరితహారానికి చేసిన వ్యయంపై అటవీ శాఖ మంత్రి సురేఖకు అధికారుల నివేదిక. ఈ ఏడాది లక్ష్యం 20.02 కోట్ల మొక్కలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. 292 కోట్ల మొక్కలు 9 ఏళ్లలో పంపిణీ చేశారని, దానికి 11,747 కోట్లు, అంటే 9 ఏళ్లలో దాదాపుగా 1.5 కోట్ల చొప్పున, అంటే 1000 కోట్ల చొప్పున కూడా పైన దాటింది 9 ఏళ్లలో. ఇక్కడ మనం చూస్తున్నాము ఖర్చు చేసిన నిధుల వివరాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా నిన్న అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు అధికారులు నివేదించారు. ఈ ఏడాది లక్ష్యం 20.02 కోట్ల మొక్కలంటూ కూడా ఇక్కడ ఫోటో కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అవకాశాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం. అవసరమైతే చట్ట సవరణకు యోచన, వాటి అనుమతులు, భూములపైన ఆరా అంటూ కూడా ఇక్కడ వచ్చింది. ప్రైవేటు వర్సిటీలు ఇప్పటివరకు కూడా రిజర్వేషన్ లేవు. త్వరలో ప్రైవేటు వర్సిటీల్లో కూడా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మేరకు అవకాశాలను పరిశీలిస్తోంది. గ్యారంటీలే ప్రాధాన్యాలు. నిన్నటితో నెల రోజులైంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి. ఆ సందర్భంగా గ్యారంటీలే ప్రాధాన్యాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, అదేవిధంగా ఆయన మాట్లాడారు మీడియాతో కూడా. ఆ సందర్భంగా చెప్పారు. జిల్లాల వారీగా దరఖాస్తులు లక్షల్లో వచ్చినాయి. దాదాపుగా చూసినట్లయితే ఇవన్నీ కూడా హైదరాబాదు, హనుమకొండ ఒక్కొక్కటి లక్షల్లో, హైదరాబాద్లో అత్యధికంగా 13.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ విధంగా చూసినట్లయితే మొత్తం దాదాపుగా 1,30,00,000 అంటున్నారు. ఇంకా పూర్తి సమాచారం లేదు. ఏదేమైనప్పటికీ 1,20,00,000 నుంచి 1,30,00,000 వరకు దరఖాస్తులు ఉండేటువంటి అవకాశం ఉంది. నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు అంటూ కూడా రేవంత్ చెప్పారు. నెల రోజుల నడకంటే ప్రభుత్వం నెల రోజులు ముందుకు సాగింది, దాంతో ఉజ్వల భవిత వైపు అంటూ కూడా రేవంత్ చెప్పుకొచ్చారు. ఇక దేశీ పత్రిక పునరుజ్జీవనం ఫస్ట్ పేజీ కంటిన్యూషను. ఇక హైదరాబాద్లో మార్చిలోపు ఏడీఆర్ కేంద్రం, కార్పొరేట్ చట్టాలపై చర్చించేందుకు సదస్సులు దోహదం, ఐసీఎస్ఐ అధ్యక్షుడు మనీష్ గుప్తా వెల్లడించారు. ఇక నిన్న ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రిలో, యశోద ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆదివారం యశోద ఆసుపత్రిలో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక 70 కోట్లు వెచ్చిస్తే 1.60 లక్షల ఎకరాలకు నీరు. నిన్న సీతారామ ప్రాజెక్టు, అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. నిన్న దాని మీద పూర్తి స్థాయిలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇటీవల ఖమ్మం జిల్లా గుండుగలపల్లిలో ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై నిర్వహించిన సమీక్షకు సంబంధించిన సమాచారం, క్షేత్రస్థాయి వివరాలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పనులు గత ప్రభుత్వం హయాంలో నత్తనడకన సాగాయి. మొదటి, చివరి దశల పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆయకట్టుకు నీరు రావాల్సిన చోట పనులు జరగలేదు. ఇవి పూర్తి కావాలంటే కనీసం 5,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈలోగా పనులు పూర్తయిన చోట లింక్ కాలువలు నిర్మిస్తే ఇప్పటికే ఉన్న నాగార్జున సాగర్ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వచ్చంటూ కూడా ఆయన సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రెడ్డి వీళ్ళందరికీ కూడా ఆయన చర్చించారు. అదేవిధంగా అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు, సీతారామ సాగర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం తన లక్ష్యం, తన జీవిత ధ్యేయం అని కూడా చాలా సందర్భాలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి దాదాపుగా 5,000 కోట్లు కావాలి. అయితే ఈలోపు పనైనటువంటి పనులు ఎక్కడైతే పనులు జరిగినాయో దానికి లింక్ కెనాల్స్ కనుక నిర్మాణం చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక గంటకు 1731 ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఫస్ట్ పేజ్ కంటిన్యూషను. కొత్తగా 27 వాయు నాణ్యత నమోదు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ట్రస్మా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మసూద్ని ఎంపికయ్యారు. 8 అడుగుల పొట్లకాయ డోకిపరు గుడ్లవల్లి కృష్ణా జిల్లాలో పండించినటువంటి రైతు. ఇక రామ మందిర శంకుస్థాపనపై ముస్లింల నుంచి వ్యతిరేకత లేదు అంటూ కూడా భాజపా నేత షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఇక ఆబ్కారీ శాఖలో వింత కారుణ్య నియామకం, నేరుగా ఎస్ఐ హోదాలో ఎంపిక, శిక్షణ పొందగానే విధులు, ఇన్స్పెక్టర్గాను పదోన్నతి అంటూ కూడా వింత నియామకాలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక వైభవంగా కొమ్మరవల్లి మల్లన్న కళ్యాణం ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్న పండితులు, పట్టు వస్త్రాలు, తలంబరాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, చిత్రంలో కలెక్టర్ ప్రశాంతి జీవన్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక నిన్న కేసీఆర్ని మాజీ గవర్నర్ నరసింహం దంపతులు ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఇక్కడ మనం చూస్తున్నాం కేసీఆర్కు మాజీ గవర్నర్ నరసింహం దంపతుల పరామర్శ. ఇక్కడ బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ విమలా దంపతులు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మాజీ గవర్నర్ దంపతులు ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తీసుకున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నరసింహంలో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక భక్తులతో యాదాద్రి కిటకిటలాడింది. నిన్న ఆదివారాన్ని పురస్కరించుకొని ఆలయ మాడవీధిలో భక్తులు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐతో విచారణ జరిపించాలని డీకే అరుణ బీజేపీ నేత ఉపాధ్యక్షురాలైనటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలైనటువంటి డీకే అరుణ ఒక అంటే ప్రకటన చేశారు. అదేవిధంగా డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజులుగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి కావచ్చు, డీకే అరుణ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కావచ్చు, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా చెప్పారు. ఇక్కడ సిబిఐతో విచారణ జరిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐతో విచారణ జరిపించాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఇక బ్యాంకులకు డిపాజిట్ల విలువ రాష్ట్రంలో ఎఫ్డీలుగా 7.35 లక్షల కోట్ల జమ అయ్యాయి. గత ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 52,000 కోట్ల పెరుగుదలంటూ కూడా వచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే బ్యాంకులకు డిపాజిట్లు పెరుగుతాయో అది ఒక మంచి సూచనగానే చెప్పాలి. ఎందుకంటే రుణాలు అందించడానికి బ్యాంకులకు దగ్గర నిధులు ఎక్కువగా ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ఇక ఇచ్చిన రుణాలు కూడా బ్యాంకులు 9.13 లక్షల కోట్లు కూడా రుణాలు వచ్చాయి. ఎఫ్డీలుగా 7.35 లక్షల కోట్లు వస్తే రుణాలుగా 9.13 లక్షల కోట్లు డిస్బర్స్ చేశారు. ఇక పిఆర్టీయు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఇక ఎడిటోరియల్ పేజీ, ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ఊరిస్తున్న అంతరిక్ష విపణి అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇటీవల కాలంలో ఇస్రో అనేక పరిశోధనలు చేస్తుంది, అనేక రాకెట్లు పంపిస్తుంది. ఒకవైపు చంద్రయాన్ పేరుతో చంద్రుడిపైన, సూర్యాన్ పేరుతో సూర్యుడిపైన కూడా ఉపగ్రహాలు పంపించి పరిశోధనలు చేస్తుంది. దాంతో అంతరిక్ష విపణి ఊరిస్తోంది అంటూ కూడా మార్కెట్కి సంబంధించి ఇక్కడ ఒక వార్తా కథనాన్ని అందించారు. ఇక ఎన్నికల వేళ ఎటు తేల్చుకోలేకంటూ వీరేంద్ర కపూర్ ఇండియా కూటమి ఎటు తేల్చుకోలేకపోతుంది అంటే పొత్తుల విషయంలో కావచ్చు, ఇతరత్ర సర్దుబాట్ల విషయంలో కావచ్చు, ఎటు తేల్చుకోలేక అంటూ వీరేంద్ర కపూర్ ఆయన సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తుంటారు. ఇక నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని త్యాగరాజు ప్రశ్నించారు. ఈ కీర్తనలో నిధి పదానికి బదులు ఓటును చేసే అయోధ్య విషయంలో కాంగ్రెస్ డోలాయమాన స్థితి ఏమిటో అర్థమవుతుంది. త్వరలో అక్కడ జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్ళాలా వద్దా,
వెళితే మైనారిటీ వర్గం నుంచి వ్యతిరేకత ఎదురవుతుందేమో, వెళ్ళకపోతే మెజారిటీ వర్గం దూరం అవుతుందేమో అనే సందిగ్ధత ఆ పార్టీలో నెలకొంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడింది. ఎందుకంటే అయోధ్య ప్రారంభం 22వ తారీఖున జరుగుతుంది, రామ మందిరం అన్నీ. అయితే దానికి అందరికీ అన్ని పార్టీలకి బీజేపీ ఆహ్వానాలు ఇప్పటికే పంపించింది. అయితే 1-2 పార్టీలు ఇప్పటికే వెళ్ళమని తీర్మానించాయి. ముఖ్యంగా ఎంఐఎం లాంటి పార్టీలు మేము అయోధ్యకు వెళ్ళబోమని స్పష్టం చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో ఇంకా ఆలోచిస్తూనే ఉంది. వెళ్ళాలా వద్దా, వెళితే మైనార్టీలకి ఏమన్నా వాళ్ళు కొంచెం దూరం అవుతాం ఆ వర్గాలకి, లేదంటే ఒకవేళ వెళ్ళకపోతే మెజారిటీ హిందువులకు దూరం అవుతామా అనేటువంటి డైలమాలో ఉందంటూ కూడా వీరేంద్ర కపూర్ ఈ వ్యాసంలో రాశారు. ఇక చిరుధాన్యాలతో ఆరోగ్యశ్రీ, చిరుధాన్యాలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యశ్రీ లభిస్తుందని ఐక్యరాజ్య సమితి పోషకాహార నిపుణులు చెప్తున్నారు. పాలకులు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు వీటి వినియోగాన్ని పెంచేందుకు చర్యలు అవసరం అంటూ కూడా. మిల్లెట్స్ వాడకం బాగా పెరిగింది, దానికి పంటలను ఎక్కువ శాతం పెంచడానికి ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక మెరుగుపడని మురుగు నిర్వహణ, మురుగు ఇంకా నిర్వహణ మెరుగుపడలేదంటూ కూడా ఇక్కడ వ్యాసాన్ని ఇచ్చారు. సురక్షితమైన పారిశుధ్య నిర్వహణ ప్రజారోగ్యానికి పునాది కాబట్టి ప్రజలందరికీ మెరుగైన పారిశుధ్య వసతులను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మానవ వ్యర్థాలను సురక్షితమైన విధానంలో నిర్వహించడం ఎంతో అవసరం అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. మురుగుని తీసేసి వ్యర్థాలను ఏ విధంగా మేనేజ్ చేయాలో ఆ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేది, మెరుగుపడని మురుగు నిర్వహణ అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక వసుంధర, భారత భాగవతాలు అంతరిక్షం వైపు నడిపాయంటూ కూడా కడప జిల్లాకి చెందినటువంటి ఒక బాలిక చందన అనేటువంటి అవ్వారు చందన అనే బాలిక ఏ విధంగా ఇస్రోకి వెళ్ళింది అనే దాని మీద, ఇస్రోలో సైంటిస్ట్గా ఒక బాధ్యతలు నిర్వహిస్తుంది అనే దాని మీద ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాన్ని అందించారు. ఇక్కడ సైంటిస్ట్ కళ అన్నప్పుడు అది చాలా కష్టం, నీ వల్ల కాదన్న వారు ఎక్కువ, పెద్ద సంస్థలో చదివిన వారికి అవకాశాలు ఉంటాయని చాలామంది నమ్మకం. అమ్మమ్మ సాలమ్మ, అమ్మ ఆదిలక్ష్మి ప్రోత్సాహం వల్లే నేను ఎక్కడా నిరాశపడలేదు, కానీ ప్రయత్నిస్తే ఎవరైనా సాధించవచ్చు. అదే చెప్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ముఖ్యంగా అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నా, పిల్లలకు స్పేస్పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. లక్ష్యం నెరవేరిందని ఆగిపోవాలనుకోను, కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరి వారి కథలు చదివి స్ఫూర్తి పొందుతుంటా. ఒకప్పుడు అనుమానించిన వాళ్ళే నన్ను ఆదర్శంగా తీసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఇస్రోలో ప్రతిభకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టే యువతకి అవకాశాలు దక్కుతున్నాయి. ఎంతోమంది మహిళలు నాయకత్వం వహిస్తున్నారు, వాళ్ళలా డైరెక్టర్ స్థాయికి ఎదగాలనేది నా కళ అంటూ కూడా అవ్వారు చందన అనేటువంటి అమ్మాయి ఇక్కడ చూస్తున్నాము. తన స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కథనాన్ని ఇక్కడ అందించారు. అదేవిధంగా మొక్కలకు టీ కాఫీలు అంటూ కూడా, మొక్కల పెంపకంలో టీ కాఫీ ఉపయోగపడుతుందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సరిహద్దుల్లో నారీ గస్తీ, మహిళలు ఇక్కడ దేశ సరిహద్దుల్లో మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు నారీ గస్తీ అంటూ కూడా. ఇక సన్నగా కనిపిద్దామంటూ కూడా సన్నగా కనిపించడానికి కొన్ని చిట్కాలు ఇచ్చారు. కార్గిల్ వైమానిక తలంపై వాయుసేన విన్యాసం అంటూ కూడా, కార్గిల్లో నిన్న చీకట్లో ల్యాండింగ్ చేసింది రాత్రి వేళ దిగిన C-130J విమానం. భారత వాయుసేన మరో ఘనత సాధించింది. పాకిస్తాన్తో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలో కార్గిల్ వైమానిక తలంపై ఎయిర్ స్ట్రిప్పై తొలిసారి C-130J రవాణా విమానాన్ని రాత్రి వేళ దించింది. సముద్ర మట్టానికి 10,500 మీటర్ల ఎత్తులో ప్రతికూల భౌగోళిక వాతావరణ పరిస్థితుల మధ్య ఈ వైమానిక స్థావరం ఉంది. అక్కడ దిగిన C-130J విమానంలో వాయుసేనకు చెందిన గరుడ్ కమాండోలు ప్రయాణించారు. ఈ ప్రాంతంలో ఈ విన్యాసాన్ని నిర్వహించడం ద్వారా వాయుసేన తన పోరాట సామర్థ్యాన్ని చాటింది. గతంలో ఇక్కడి నుంచి యుద్ధ విమానాలు రాకపోకలు సాగించాయి. అయితే భారీ రవాణా విమానం రాత్రి వేళ దిగటం ఇదే మొదటిసారి. ఇందుకోసం C-130J టైరైన్ మార్క్సింగ్ అనే విధానాన్ని కూడా ఉపయోగించిందంటూ కూడా ఇక్కడ వార్తా కథనం చూస్తున్నాం. ఇక 1000 ఏళ్ల నాటి ఏనుగు భారీ దంతం లభ్యమైంది బిస్మార్క్లో. అమెరికాలోని నార్త్ డకోటాలో బొగ్గుగని కార్మికులకు మంచు యుగం నాటి ఏనుగు భారీ దంతం లభ్యమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి 13 ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. ఇక మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అవుతున్నారంటూ కూడా ఇక్కడ వార్త వచ్చింది. ఇక గురి ఏఐది, ట్రిగ్గర్ సైన్యానిది అంటూ కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐది అంటే
కృత్రిమ మేధ చెప్పిన చోట్ల ఇజ్రాయెల్ దాడులు, గాజాలో అపార నష్టానికి ఇదే కారణం అంటున్న నిపుణులంటూ కూడా, అంటే కరెక్ట్గా టార్గెట్ని బట్టి అక్కడ ఆయుధాలు ఉపయోగిస్తున్నారు. గురి చూసి కొడుతుంది ఏఐ అంటూ కూడా ఇచ్చారు. ట్రిగ్గర్ సైన్యానిది అంటూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటున్నారు గాజా మీద దాడులు చేయడంలో. దానివల్లనే ఎక్కువ నష్టం జరిగిందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక సీట్ల సర్దుబాటుకు ముందే కాంగ్రెస్ సర్వే 539 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలు నియమించింది. మిత్రపక్షాలతో చర్చలకు సన్నద్ధం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో అన్ని అవకాశాలని ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఇప్పటికే చాలా ముందుగానే 539 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. ఆ సమన్వయకర్తలు ఆయా ప్రాంతాల్లో ఇతర పార్టీలతో పొత్తులకు సంబంధించి, అంటే నాన్ బీజేపీ పార్టీలు ఏవైతే ఉంటాయో, ఇండియా కూటమిలోని పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయమే ఆ సమన్వయకర్తలు ప్రయత్నాలు చేస్తారు, కృషి చేస్తారు. ఆ తర్వాత ఏఐసిసి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇక బంగ్లా ప్రధాని పీఠం మళ్ళీ హసీనాదే. సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన అవామీ లీగ్ విపక్షాల బహిష్కరణ, ఘర్షణల మధ్య ముగిసిన పోలింగ్. అత్యల్పంగా 40% మాత్రం ఓటింగ్ నమోదైంది. లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రుల అక్కసు. అంత పరిశుభ్రంగా ఉంచలేని వ్యాఖ్యలు, మోడీ వీడియోను ట్యాగ్ చేస్తూ విమర్శలు. భారత తీవ్రంగా స్పందించడంతో వెంటనే మంత్రుల సస్పెన్షన్. ఇక ఎందుకంటే మాల్దీవులకి ఎక్కువ ఆదాయం టూరిస్టుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పర్యాటక రంగం ఎక్కువ ఆదాయాన్ని మాల్దీవులకి అందిస్తోంది. అయితే ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్కి వెళ్ళారో, లక్షద్వీప్ని ఒక పర్యాటక కేంద్రంగా పెంచడం కోసం ఆయన కొన్ని ఫోటోలు అదేవిధంగా ట్వీట్స్ చేశారు. దాంతో మాల్దీవుల్లో కొంత అక్కసు పెరిగింది. ఇప్పటికే చాలామంది మాల్దీవులకు వెళ్ళేటువంటి భారత పర్యాటకులు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు వెంటనే ఆ పర్యటనను మానుకున్నారు. దానివల్ల వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాల్దీవుల ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన కొంత పరిస్థితిని చక్కదిద్దడానికి కొంతమంది డిప్యూటీ మంత్రులను వెంటనే మంత్రులను సస్పెండ్ చేశారంటూ కూడా వార్తా కథనం ఇచ్చారు. ఇక అయోధ్య చిత్రాలతో బనారసి చీరలు, చేనేత కార్మికులకు ఉపాధి అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాము. అయోధ్య చీరల మీద అయోధ్య టెంపుల్ ఏదైతే ఉందో దేవాలయం, అయోధ్య చిత్రాలతో ఇక్కడ చీరలను నేస్తున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రధాని మెచ్చిన గీతా రబారీ గేయం. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో శ్రీరాముడిపై పలువురు కళాకారులు గీతాలు, భజనలు రూపొందించి తమ భక్తిని చాటుకుంటున్నారు. వాటిలో తనకు నచ్చిన వాటిని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ ద్వారా షేర్ చేస్తూ గాయకులను ప్రశంసిస్తున్నారు. గుజరాత్కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా రబారీ శ్రీరామ్ ఘర్ ఆయే అంటూ ఆలపించిన గీతం ఎంతో భావోద్వేగంగా ఉంది అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఇక లాఠీ బదులు డేటాతో పనిచేయాలి. డీజీపీల సదస్సులో మోడీ ఇక లాఠీలను విడిచిపెట్టండి, డేటాలతో పనిచేయండి అంటూ కూడా ఆయన వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు. అబ్బే శతగ్ని గుండ్లు కాదు శబ్దాలు సృష్టించాం, ఆ విషయాన్ని దక్షిణ కొరియా కనిపెట్టలేకపోయింది అంటూ కిమ్ సోదరి యో జోంగ్ కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. ఇక ముస్లిం కరసేవకు అక్షతలతో అయోధ్య లేఖ అంటూ కూడా అయోధ్య నుంచి తన ఇంటికి పంపిన కొన్ని అక్షతలు, రామమందిర చిత్రం ఓ లేఖను చూసి ముస్లిం కరసేవక్ సామాజిక కార్యకర్త మొహమ్మద్ హబీబ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఉంటున్న హబీబ్ శ్రీరాముని తమ పూర్వీకుడిగా భావిస్తారు. 1990 నాటి అయోధ్య కరసేవ ఆందోళనలో ఈయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రాణప్రతిష్ఠ వేడుకను టీవీలో చూస్తా, జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్ళి శ్రీరాముడి దర్శనం చేసుకుంటా అంటూ హబీబ్ చెప్పారు. ఇక కేర్సన్పై దాడులు, 2 మృతి. ఉక్రెయిన్లోని కేర్సన్ నగరంపై రష్యా చేసిన దాడులో సంప్రదాయ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న 2 సాధారణ పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇక అగ్ని ప్రమాదాలపై అధునాతన యుద్ధం. ఫైర్మెన్కు బాడీ ఓర్న్ కెమెరాలు, శకటాలకు మౌంటెడ్ కెమెరాలు, తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు అంటూ కూడా ఇక్కడ ఆధునికమైనటువంటి పరికరాలు, అదేవిధంగా దుస్తులు కూడా చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలపై అధునాతన యుద్ధం అంటూ కూడా ఒక మంచి వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక్కడ ఫైర్మెన్కి బాడీ ఓర్న్ కెమెరాలు అంటే శరీరం మీద పెట్టుకునేటువంటి కెమెరాలు ఇస్తారు. అదేవిధంగా శకటాలకు మౌంటెడ్ కెమెరాలు కూడా అందిస్తారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం అన్ని పార్టీల బాధ్యత. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న విలేకరులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చిత్రంలో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయకు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక
ఇక లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకం జాబితాను ప్రకటించిన ఏఐసిసి తెలంగాణకు సంబంధించి 2 నియోజకవర్గాలకు రేవంత్ బట్టి పొంగులేటి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఇక అభిమాని ఇంటికి కేటీఆర్, ఇబ్రహీం ఖాన్ ఇంట్లో భోజనం చేస్తున్న కేటీఆర్ చూస్తున్నా కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎమ్మెల్యే మాగంటి గోపి తదితరులు కూడా ఉన్నారు. ఓ అభిమాని పిలుపునకు స్పందించిన బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్కి జనవరి 2న ఎక్స్లో శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్లోని బోరబండ బంజారా నగర్కి చెందిన ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. గతంలో దివ్యాంగులైన తమ పిల్లలకు ఆసరా పింఛన్ ఇప్పించాలని ట్విట్టర్లో చేసిన విజ్ఞప్తికి కేటీఆర్ కార్యాలయం వెంటనే స్పందించి మంజూరు చేయించిందని ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్వి తిరోగమన చర్యలు. నిన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. నిన్న తెలంగాణ భవన్లో జహీరాబాద్ లోక్సభకు సంబంధించి అక్కడ సమీక్షా సమావేశం జరిగింది. ఇక్కడ నెల రోజుల్లోనే ఆ ప్రభుత్వానికి అప్రదిష్ట, గత పొరపాటును పునరావృతం కానివ్వం, జహీరాబాద్ లోక్సభ స్థానంపై సమీక్షలో కేటీఆర్, భవిష్యత్తు బారాసాదేనన్న హరీష్ రావు కూడా ఇక ఫ్యూచర్ మాత్రం అంటే బీఆర్ఎస్ది అంటూ కూడా చెప్పారు. ఇక్కడ జహీరాబాద్ లోక్సభకి సంబంధించి పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో రావుల్ చంద్రశేఖర్ రెడ్డి, గంప గోవర్ధన్, భూపాల్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, మధుసూదనాచారి, నిరంజన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హనుమంతు షిండే, క్రాంతి కిరణ్, చింతా ప్రభాకర్ తదితరులు కూడా హాజరయ్యారు. ఇక ప్రజాక్షేత్రంలో గెలవలేక నాపై దుష్ప్రచారం అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తనపై వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించారు. ప్రజాక్షేత్రంలో గెలవలేకనే రాజకీయ ప్రత్యర్థులు తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎంపీ బండి సంజయ్ అనుచరులు ఇలాంటి వ్యవహారానికి పాల్పడటం సరికాదన్నారు. ఇక నేను మాస్ లీడర్ని, మంచి స్పీకర్ని అనిపించుకుంటా గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్య. ప్రసాద్ కుమార్ని సత్కరిస్తున్న బడేసాబు, భాగయ్య, అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి, ప్రజ్ఞారాజ్ తదితరులు. ఇక్కడ చూస్తున్నా, నా వయసు చిన్నది, వాస్తవానికి నేను మాస్ లీడర్ని, ముఖ్యమంత్రి సున్నితమైన శాసనసభాపతి నాకు అప్పగించారు, అంతా కొత్తగా అనిపిస్తోంది. 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అయ్యేవాడిని, అలాంటి నా కాళ్ళు చేతులు కట్టేశారని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చమత్కరించారు. ఇక యువ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం, పథకాల లబ్ధిదారులకు కేంద్రం కృషి గురించి వివరించాలి, మహిళా అభ్యున్నత కార్యక్రమాలపై విస్తృత ప్రచారం, రాష్ట్రం నుంచి అయోధ్యకు 32 ప్రత్యేక రైళ్లు, భాజపా ఎన్నికల కార్యాచరణ భేటీలో కమిటీలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం, భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తున్న పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పక్కన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ఉన్నారు. నేతలు ప్రదీప్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి, అరవింద్ మేనన్, కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి కూడా ఉన్నారు. ఇక స్పోర్ట్స్ పేజీ. నిన్న T20 జట్టుని ప్రకటించారు. ముఖ్యంగా కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు కూడా జట్టులోకి పునరాగమనం చేశారు. ఇది వరల్డ్ కప్ T20 జరగబోయే ముందు ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల సిరీస్ జరగబోతున్నది. దాదాపు ఏడాది తర్వాత ఇద్దరు కూడా పునరాగమనం చేశారు. అయితే హృతిక్ మనం చూస్తున్నాము, ఇక్కడ టీమిండియా అగ్రశ్రేణి ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి T20 జట్టులోకి వస్తారా లేదా అనే చర్చకు తెరపడింది. ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్గా జట్టు ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ తొలగింది. రోహిత్, విరాట్ తిరిగొచ్చారు. ఈ సిరీస్కు హిట్ మ్యానే సారథి. T20 జట్టులోకి రోహిత్, కోహ్లీ పునరాగమనంతో ఈ ఏడాది పొట్టి ప్రపంచ కప్లో ఇద్దరూ ఆడబోతున్నట్లే. దీని మీద కొన్ని రోజులుగా ఒక సందిగ్ధత నెలకొంది. కోహ్లీని అదేవిధంగా రోహిత్ శర్మని ఎంపిక చేస్తారా లేదా ఈ సిరీస్కి అని చాలామంది ఊహాగానాలు వచ్చాయి. అయితే వారిద్దరిని కూడా ఎంపిక చేశారు. అయితే సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా గాయాలతో దూరంగా ఉన్నారు ఈ సిరీస్కి. అదేవిధంగా బుమ్రా, సిరాజ్ వాళ్ళిద్దరికి కూడా కొంత రెస్ట్ ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా ఈ సిరీస్లో ఆడబోవటం లేదు. ఇక ఆఫ్ఘన్తో సిరీస్కు జట్టు ప్రకటన, గాయాలతో హార్దిక్, సూర్య దూరం. ఇక్కడ మనం చూస్తున్నాం, భారత T20 జట్టులో రోహిత్ శర్మ ఉన్నారు, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ వికెట్ కీపరు, సంజు శాంసన్ వికెట్ కీపరు, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. ఇది జట్టు, భారత జట్టు.
ఇక రోహిత్ విరాట్ పొట్టి కప్పులు ఆడాలంటూ కూడా టీ20లో వాళ్ళిద్దరూ ఆడాలంటూ కూడా సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. అతడు ఒక్కడే విఫలమయ్యాడా అంటూ కూడా దక్షిణాఫ్రికా పర్యటనలో శ్రేయస్ అయ్యర్ ఒక్కడే విఫలం కాలేదని మిగిలిన బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తించాలని సునీల్ గవాస్కర్ సెలెక్టర్లకు సూచించాడు. దక్షిణాఫ్రికా పిచ్లపై ఆడటం ఎలాంటి బ్యాటర్కైనా కష్టమే. ఈ పర్యటనలో శ్రేయస్ మాత్రమే విఫలం కాలేదు. కోహ్లీ, రాహుల్ తప్ప మిగిలిన బ్యాటర్లు పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. అందుకే ఎవరో ఒక ఆటగాడిని వేలెత్తి చూపించకూడదు. సెలక్షన్ కమిటీ ఈ విషయాన్ని గుర్తించాలి. శ్రేయస్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సన్నీ అన్నాడు. ఇక పూజారా డబుల్ సెంచరీ చేశాడు. భారత టెస్ట్ జట్టులో తిరిగి స్థానం ఆశిస్తున్న వెటరన్ బ్యాటర్ చేతేశ్వర్ పూజారా రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. సౌరాష్ట్రకి ఆడుతున్న అతడు జార్ఖండ్పై అజేయ డబుల్ సెంచరీ 243 నాట్అవుట్తో నిలిచాడు. రికీ అజేయ శతకం, ఆంధ్ర 330కి 6 వికెట్లు. బెంగాల్తో రంజీలో ఆంధ్ర అదరగొట్టింది. 339 పరుగులు చేసింది, 6 వికెట్ల నష్టానికి. అందులో రికీ భుయ్ 107తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక నిన్న రెండో టీ20లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. ఈసారి ఆస్ట్రేలియా రెండో టీ20లో భారత ఓటమి. రాణించిన గార్త్, వేర్హామ్, పెర్రీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో బంతి బ్యాట్తో అదరగొట్టేసిన భారత జట్టుకు ఝలక్. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన హర్మన్ ప్రీత్ బృందం ఓటమి చవి చూసింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఆసీస్ 3 టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక రఫేల్ నాడాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్కు గాయం కారణంగా దూరమయ్యాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన దిగ్గజం నాదాల్ మళ్లీ గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఇక ఐఎల్ టీ20లో రాయుడు ముంబై ఇండియన్స్ తరఫున ఐఎల్ టీ20 లీగులో ఆడబోతున్నట్లు టీమిండియా మాజీ ఆటగాడు అంబట్ రాయుడు తెలిపాడు. దుబాయ్లో జనవరి 20 నుంచి జరిగే ఐఎల్ టీ20లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించబోతున్న ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు నేను రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని రాయుడు ఎక్స్లో పేర్కొన్నాడు. ఇక కోచ్గా మారాలనుకుంటున్నా అంటూ కూడా డేవిడ్ వార్నర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇక పుణేరి పట్టు అదిరే. ప్రో కబడ్డీ లీగులో పుణేరి జట్టు పట్టు అదిరింది. అందుకు టీ20 క్రికెట్ కారణం అంటూ భారత దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ 2 మ్యాచ్లకే పరిమితం అవడానికి టీ20 క్రికెట్ కారణమని మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఎందుకంటే సిరీస్ ఎప్పుడు 2 టెస్టులకే పరిమితం కాకూడదు, కనీసం 3 టెస్టులు ఉండాలంటూ కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక ఆ మాటలకు నవ్వొస్తుంది. భారత క్రికెట్ జట్టు పెద్దగా సాధించింది ఏమీ లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అన్న వ్యాఖ్యలను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొట్టిపారేశాడు. ఇక గ్రామీణ రోడ్లకు గ్రహణం. పనులు మంజూరైనా చేపట్టడానికి ముందుకు రాని గుత్తేదారులు ప్రజలకు తప్పని యాతన అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బాధ్యతలను స్వీకరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన రమేష్ నాయుడు. నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి ఒకరి మృతి అంటూ కూడా సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ సిమెంట్ పోస్తుండగా కర్రల జారి ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఇక ఆటో డ్రైవర్లకు జీవన భృతి చెల్లించాలి, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటూ బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. నిన్న ధర్నా చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిందో దాంతో ఆటో డ్రైవర్లకు పూర్తిగా వాళ్ళ జీవనం కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల జీవన భృతి చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మహిళల ఆరోగ్యంతోనే సమాజ పురోగతి అంటూ గైనకాలజీ సదస్సులో నిపుణులు సూచించారు. జ్యోతి వెలిగించే సదస్సును ప్రారంభిస్తున్న ఓజీఎస్హెచ్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ శాంతకుమారి, ఎఫ్ఓజీఎస్ఐ అధ్యక్షుడు హృషికేశ్ పాయ్ తదితరులు ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్పర్సన్ ఎస్ శాంతకుమార్ పేర్కొన్నారు. ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 62వ ఆల్ ఇండియా కాంగ్రెస్ సదస్సు మాదాపూర్లో ఆదివారం ఆమె ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో పన్ను ఎగవేత. తెలంగాణలో 536 కోట్లు, ఏపీలో 565 కోట్లు అంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ పలు రాష్ట్రాల్లో భారీ పన్ను ఎగవేతను గుర్తించింది.
ఇక బడి భాష కాదు అమ్మ ఒడి భాష కావాలి, తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో వక్తలు అంటూ రాజమండ్రిలో జరిగినటువంటి తెలుగు మహాసభల ముగింపు నిన్న జరిగింది. ఆంధ్ర వాంగ్మయ పరిషత్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, చిత్రంలో రచయిత జొన్నవిత్తుల, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, సదస్సు నిర్వాహకులు గజల్ శ్రీనివాసు, చైతన్య రాజు, ఉప్పలపాటి శ్యామల, సినీ నటుడు ఆది తదితరులు. చీకట్లో వెలిగిన ఆలోచన అంటూ కూడా ఇక్కడ ఈ చిత్రంలోని యువకుడి వేషధారణ చూస్తే ఎవరైనా బొగ్గు కార్మికుడు అనుకుంటారు. ఈ లైట్ చూస్తే ఆదిలాబాద్ గ్రామీణ మండలం లోహోరి గ్రామానికి చెందిన యువకుడి పేరు పండర బొజ్జు. రాత్రి వేళల్లో వెళుతున్నప్పుడు దారిలో క్రిమికీటకాలు, పాములు, అడవి పందులతో ప్రమాదాలు ఎదుర్కొనేవాడు. పొలంలో జంతువులు అలికిడి వినిపిస్తున్నా వెళ్ళి చూద్దామంటే చేతుల్లో ఉన్న టార్చ్ లైట్ వెలుగు సరిపోయేది కాదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సింగరేణి కార్మికులు గనుల్లో తలకు ధరించే బ్యాటరీ లైట్ తరహాలో తయారు చేసుకోవాలని ఆలోచించాడు. ఎలక్ట్రిక్ దుకాణం వారిని అడిగి అవసరమైన వస్తువులు కొనుగోలు చేశాడు. ఎలా తయారు చేయాలో వారి ద్వారానే కొంత అవగాహన తెచ్చుకున్నాడు. తర్వాత యూట్యూబ్లోను చూసి ఎక్కువ వెలుగు వచ్చే బ్యాటరీ లైట్ను రూపొందించాడు. ఇక్కడ చూస్తున్నాము, పగటిపూట ఛార్జింగ్ చేస్తే రాత్రంతా పనిచేస్తుందని చెప్తున్నాడు. 10 లక్షలు దాటిన నేరస్తుల వేలిముద్రలు ప్రత్యేకత చాటిన తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 10 లక్షల నేరస్తుల వేలిముద్రను సేకరించారు. ఇక రంజోల్ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. న్యాయ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఇక్కడ చూస్తున్నాము, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని రంజోల్లోని గురుకులంలో ఆదివారం ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువ రైతు బలవన్మరణం, పత్తి పంటలో నష్టపోయిన యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో చోటు చేసుకుంది. కళారూపాలు కాదు ప్రకృతి విధ్వంసానికి సాక్ష్యాలు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాము. టిప్పర్లో మట్టితో సహా చెట్టును తరలిస్తున్నట్టు ఒకటి, పురావస్తు శాఖ వారు అరుదైన బండరాలను మ్యూజియంలో పెట్టినట్లు మరొకటి ఉన్నాయి కదా. కానీ ఈ 2 అక్రమార్కుల ధనార్జనకు నిదర్శనాలు అంటూ కూడా ఏ విధంగా దీన్ని ధ్వంసం చేస్తున్నారనే దాని మీద ఫోటోలతో సహా ఇచ్చారు. ఇక యుద్ధాల్లోకి శరవేగంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు. గాజాలో ఎక్కువ విధ్వంసం జరగడానికి ఏఐ, ఎందుకంటే గురి చూసి లక్ష్యాలను ఛేదించేటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ ద్వారా అందిపుచ్చుకున్నటువంటి ఇజ్రాయిల్ తమ గాజాలో శత్రువుల ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో హమస్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని నాశనం చేయడానికి క్షిపణులు అవన్నీ కూడా ఉపయోగించారు, అనేక ఆయుధాలు ఉపయోగించారు. దాంతో అవి కరెక్ట్గా వెళ్ళి నాశనం చేశాయి. ఎక్కువ నాశనం జరిగింది ఏఐ వల్ల అంటూ కూడా ఈ వార్తా కథనం ఇచ్చారు. ఇక కాలిఫోర్నియాలో 35 వాహనాలు ఎడ్డి 2 మృతి 9 మందికి గాయాలంటూ కూడా ఒక వార్త వచ్చింది. దక్షిణ కాలిఫోర్నియాలోని అంతర్రాష్ట్ర రహదారి 5పై పొగమంచు కారణంగా భారీ ఎత్తున వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించగా 9 మంది గాయపడ్డారు. వెస్ట్ బ్యాంకులో ఘర్షణ, ఇజ్రాయిలీని కాల్చి చంపిన దుండగులు, జెనిన్లో బాంబు దాడిలో మహిళా పోలీసు మృతి, అనంతరం దాడిలో 7 పాలస్తీనుల మరణం, రఫాలో 2 జర్నలిస్టుల హతం. ఇక తృణమూల్ నేత షాజహాన్ షేక్ అరెస్టుకు గవర్నర్ సూచన చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు తృణమూల్ నేత షేక్ షాజహాన్ వెంటనే అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ సివి ఆనందబోస్ డీజీపీకి సూచించారు. ఇక చేయి పట్టుకొని బైడెన్కు సతీమణి సాయం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఆయన సతీమణి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఎందుకంటే బైడెన్ ఇప్పటికే 80+లో ఉన్నాడు. ఆయన కొంత వృద్ధాప్యం కారణంగా ఆయనలో చురుకుదనం లోపించడంతో ఆయన భార్య సాయం తీసుకున్నాడంటూ కూడా ఇక్కడ వార్త వచ్చింది. ఇక స్టోర్ రూమ్లో నిద్రించిన నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ కోసం ఎన్నో అవమానాలు, భారత్ అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ పుస్తకంలో వెల్లడి అంటూ కూడా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆ స్థాయికి ఎదగడం వెనుక అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టోర్ రూమ్లో కూడా నిద్రించారు అంటూ కూడా ఆయన అంటే ఆత్మకథలో రాశారు చిత్రా బెనర్జీ. ఇరుకు గదిలో డేటా బేసిక్స్ సర్వీస్ అందించేందుకు ఒకసారి నారాయణమూర్తి అమెరికా వచ్చారు. ఆ సమయంలో డానీ కిటికీలు లేని చిన్న గది స్టోర్ రూమ్ని ఆయనకి ఇచ్చారు. తన ఇంట్లో 4 విశాలవంతమైన బెడ్రూమ్లు ఉన్నప్పటికీ మూర్తిని ఇరుకు గదిలో ఉంచారని పుస్తకంలో పేర్కొన్నారు. ఇక ఠాకరే అభివృద్ధి విరోధి అంటూ సింధే మాట్లాడారు. శివసేన అధినేత మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను అభివృద్ధి విరోధి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిందే విమర్శించారు. ఇక సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పునరుజ్జీవనం కష్టమే, రాజకీయ విశ్లేషకురాలు ప్రియం గాంధీ వెల్లడి. జపాన్ భూకంప శిథిలాల నుంచి 5 రోజుల తర్వాత బయటపడ్డ బాంబ్ అంటూ ఒక వార్త.
ఇక భారత్ లాంటి మిత్రదేశం ఉండటం మా అదృష్టం అంటూ కూడా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. భూటాన్ రాజకుటుంబ భూమినే కబ్జా చేసిన చైనా అంటూ కూడా ఒక వార్త. భూటాన్ రాజకుటుంబానికి చెందిన భూమిని చైనా కబ్జా చేసిందంటూ కూడా ఇచ్చారు. ఇక అమెరికా ఆయుధ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్లోని రోహింగ్యా శిబిరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటలీలో జార్ఖండ్ విద్యార్థి అనుమానాస్పద స్మృతి. ఇక సినిమా పేజీది. గుంటూరు కారం ఆట చూస్తారంటూ కూడా విడుదలకు సంక్రాంతికి విడుదల కానున్న గుంటూరు కారానికి సంబంధించినటువంటి వార్త. నిన్న హనుమాన్ కి సంబంధించి ఇక హనుమాన్ గొప్ప చిత్రం అవుతుంది అంటూ కూడా నిన్న సినిమాకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో చిరంజీవి పాల్గొన్నారు. వరలక్ష్మి శరత్ కుమారు, ప్రశాంత్ వర్మ, చిరంజీవి, తేజ సజ్జా, కె నిరంజన్ రెడ్డి, అమృత అయ్యర్. హనుమాన్ గొప్ప చిత్రం అవుతుంది చిరంజీవి. ఇక పండుగే పండుగ అన్నట్టు ఉంటుంది సైంధవ్, కథానాయకుడు వెంకటేష్ పేర్కొన్నారు. ఇక జపాన్లోనూ సలార్ సందడి సృష్టిస్తుంది అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఇక 2 సినిమాలతో ఆగిపోతాననుకున్నాడు విజయ్ సేతుపతి. కానీ హిందీలో కూడా అనేక చిత్రాల్లో తనకి అవకాశాలు వస్తున్నాయి. ఇవి ఈరోజు ఈనాళ్ళు వచ్చినట్టు ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఆంధ్ర సాక్షి ఎడిషన్ చూద్దాం. రోహిత్ కోహ్లీ వచ్చేశారు. ఆఫ్ఘన్తో T20 సిరీస్గా భారత జట్టులోకి ఎంపిక. మీ ఇంటికి బీమా ఉందా? ప్రమాదాలు విపత్తులతో నష్టం, పొదుపుతో కొన్న ఇంటికి పూర్తి రక్షణ. ఇక 13 నుంచి మోదీ ప్రచారం. ఈ నెల 13న బీహార్లోని బేటియా సిటీ నుంచి ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు సమాచారం. కార్గిల్లో నైట్ ల్యాండింగ్. కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్పై C-130J సూపర్ హెర్క్యులస్ విమానాన్ని వాయుసేన రాత్రిపూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. ప్లాస్టిక్ ఆహారంలో హాని చేసే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలటం ఆందోళన రేపుతోంది. స్టోర్ రూమ్లో పడుకోమన్నారు. డేటా బేసిక్స్ కార్పొరేషన్ అధిపతి డాన్ లైల్స్ తనను సంస్థ స్టోర్ రూమ్లో పడుకోమన్నారని నారాయణమూర్తి చెప్పారు. ఇక నెల్లూరు జిల్లా జువ్వలగిరిలో ప్రారంభానికి సిద్ధమైన ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ఇక్కడ ఒక బ్యానర్ ఇచ్చారు. తీరం మనదే, వేట మనదే, నిశ్చింతగా మత్స్యకారులు వలసలకు స్వస్తి అంటూ కూడా స్టేటస్ రిపోర్ట్ అంటూ కూడా సాక్షి ఒక ఫోటోతో సహా పెద్ద ఫోటోతో సహా వార్తా కథనాన్ని ఇచ్చారు. మన తీరంలోనే చేపలు పట్టుకునే వెసులుబాటు, 3650 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మినీ పోర్ట్ల తరహాలో సకల సౌకర్యాలతో హార్బర్ల అభివృద్ధి, త్వరలో జువ్వల దిన్నె ప్రారంభం, శరవేగంగా నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు. 2వ దశలో బుడగగట్లపాలెం, ఓడరేవు, పూడిమడక, బియ్యపు తిప్ప, కొత్తపట్నం, మంచినీళ్లపేట హార్బర్లు రెడీ. 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి. హార్బర్ల నిర్మాణం ద్వారా అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద, 9,000 కోట్ల మేర పెరగనున్న రాష్ట్ర జీడిపి అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక మరొకటి వచ్చే లోకేశం మాకొద్దు, పరువు పోతోంది. తమ్ముళ్ల గగ్గోలు, ఆయన ప్రసంగాలు, వ్యవహార శైలి బాగోలేదని ఆందోళన. అందుకే వ్యూహాత్మకంగా పాదయాత్ర తర్వాత లోకేష్ పర్యటనలకు చంద్రబాబు చెక్. రా కదిలేరా, జైహో బీసీ వంటి ముఖ్య కార్యక్రమాలకు దూరం, మంగళగిరికే పరిమితమై అప్పుడప్పుడు లోకల్గా చక్కర్లు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక బంగ్లాపీఠంపై మళ్ళీ హసీనాయే. ఇక మోదీపై మాల్దీవుల మంత్రుల నోటి దురుసు. ILT20 టోర్నీలో పాల్గొంటున్నా అంటూ కూడా అంబటి రాయుడు చెప్పుకొచ్చారు. ఇక బడుగుల ఉత్సాహం. రాజాం ఒరవకొండలో సామాజిక బస్సు యాత్రలకు విశేష స్పందన అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. మనసున్న సీఎం జగన్, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గిరిజనులకు అత్యధికంగా మేలు. తెలంగాణలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రశంసలు. జగన్ పాలనలో తండాలకు రోడ్లు, నీళ్లు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, సంక్షేమ పథకాలతో గిరిజనులందరికీ లబ్ధి, రాజకీయంగా అధిక ప్రాధాన్యం. జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకొని మరింతగా అభివృద్ధి చెందుతాం. గిరిజన శంఖారామ సభలో గిరిజన సంఘాల నాయకులు పిలుపు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. సుందర విశాఖ ప్రగతి వీచిక, 4 ఏళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇది మార్పు అంటూ. విశాఖ బీచ్ రోడ్లో అభివృద్ధి చేసిన VMRDA పార్కు.
ఆ, బీ బీచ్ ఐటీ కారిడార్ అభివృద్ధితో క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు, పర్యాటకాన్ని మరింత కొత్తగా పరిచయం చేస్తున్న ప్రభుత్వం, పరిశుభ్రమైన బీచ్లు, ఆకర్షణీయమైన టూరిజం స్పాట్స్, జిగేలమంటున్న జంక్షన్లు, పచ్చదనంతో ఆహ్లాదకరమైన పార్కులు, ఇన్ఫోసిస్ రాకతో అడుగులు వేస్తున్న ఐటీ పరిశ్రమలు, ఈ ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణంతో తీరిన ట్రాఫిక్ కష్టాలు, నగర నలుదిశలా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం, వ్యాపార వాణిజ్యానికి కేంద్రంగా మారుతున్న వైన్యం అంటూ కూడా విశాఖకు సంబంధించి ఒక వార్తా కథనాన్ని అందించారు. ఇక దళితులు ఇతరులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ, ఫ్లెక్సీలతో హడావుడి, అభిమానుల కొట్లాట, ఆసంట తిరువూరులో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం, 2 చోట్ల కానరాని జనస్పందన, రొటీన్ ప్రసంగంతో ఆకట్టుకోలేకపోయిన టీడీపీ నేత చంద్రబాబు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇక్కడ అందించారు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక బూరుగుపూడిలో సామాజిక ప్రవంచనం అంటూ కూడా బూరుగుపూడిలో జరిగినటువంటి సామాజిక బస్సు యాత్ర సంబంధించినటువంటి వార్తా కథనాన్ని అంతా ఇక్కడ ఇచ్చారు. ఒక ఉరవకొండలో కూడా ఉరిమిన ఉత్సాహం అంటూ కూడా సామాజిక సాధికార యాత్రకు సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ. ఇక అంగన్వాడీలపై ఆదరణ, మాట ప్రకారం 4.5 ఏళ్లుగా ప్రతి నెల 11,500, బాబు జమానాలో నెలకు సగటున వేతనం 6,150, కనీస వేతనం అడిగితే గుర్రాలతో తొక్కించిన బాబు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక నాడు నేడు కింద ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని మురారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ విధంగా తయారైంది నాడు నేడు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. తరగతి మారిపోయింది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక కర్నూలు పెద్ద ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్లు, 3 ఆపరేషన్ల విజయవంతం, ఆరోగ్యశ్రీలో ఉచితంగా శస్త్రచికిత్సలు. ఇక పురుడు పోశారు, పునర్జన్మ ఇచ్చారు, కొండపైన నివాసం ఉంటున్న గర్భిణీకి పురిటి నొప్పులు, 150 మెట్లెక్కి సుఖప్రవాసం చేసిన 108 అంబులెన్స్ ఈఎంటీ పైలట్, తల్లి బిడ్డ క్షేమం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇక ముగిసిన భవానీ దీక్ష విరమణలు, తరలి వచ్చిన 3.5 లక్షల మంది భవానీలు అంటూ కూడా విజయవాడలో భవానీ దీక్ష విరమణ చేశారు దాదాపుగా 3.5 లక్షల మంది భక్తులు. ఇక సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్, తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, బీహార్, యూపీ, కేంద్ర హోంశాఖ నివేదికలో వెల్లడి. ఇక సీఎం జగన్ పాలనలో వైద్యులకు గౌరవం, ఎన్నడూ లేని విధంగా వైద్యుల పోస్టుల భర్తీ, నాడు నేడుతో వైద్య కళాశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి, వైద్యుల సమ్మేళనంలో మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. ఇక సాక్షి ఎడిటోరియల్, కొత్త నిర్ణయాలు తీసుకుందాం అంటూ కూడా కరణ్ థాపర్ ఒక వ్యాసాన్ని అందించారు. కొత్త సంవత్సరంలో వ్యక్తులుగా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం, అదేవిధంగా మనమంతా ఒకే దేశంగా కూడా కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. పార్లమెంట్లో సభా సమయాన్ని దుర్వినియోగం చేయబోమని ఎంపీలు, చర్చల పేరుతో జనాల మధ్య గొడవలు సృష్టించబోమని టీవీ యాంకర్లు తీర్మానించుకోవాలంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో పార్లమెంటు జరగటం లేదు, అందువల్ల ఎంపీలు తమకు తాముగా కొన్ని స్వీయ నియంత్రణలు పాటించాలంటూ, అదేవిధంగా టీవీ ఛానల్లో యాంకర్లు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఆయన వ్యాసంలో పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ఎదురు చూడాల్సిన ఘటనలు అంటూ కూడా 2024లో అక్కడ మనం చూస్తున్న అంతరిక్షంలో డాక్టర్ పారసారథి చిరువోలు రాసినటువంటి వ్యాసం ఇది. ఇక నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న అసత్య ప్రచారం నమ్మొద్దంటూ కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఆయన తెలుగుదేశంలో చేరుతున్నారంటూ కొన్ని వార్తలు వచ్చినాయి, దాన్ని ఆయన ఖండించారు. ఇక అవ్వాతాతల దీవెనల మధ్య పెన్షన్ పెంపు సంబరాలంటూ కూడా 3,000 రూపాయల పెన్షన్ పెంచిన తర్వాత ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారంటూ కూడా కొన్ని ఫోటోలతో వార్తా కథనాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇక సంక్షేమం కొనసాగింపు జగన్కే సాధ్యం, మిగిలిన ఏ పార్టీలు సంక్షేమ ఫలాలు కొనసాగించలేవు, వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలదే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య పేర్కొన్నారు. ఇక మన బయటకు పొత్తులు, మనసులో కత్తులు అంటూ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ఆయన విమర్శ చేశారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్, గిరిజనుల శంకారావ సభలో గిరిజన సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇక దళితులు ఇతరులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించింది రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆక్వాజ్యం తెచ్చింది నువ్వు కాదా బాబు, చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం. జగన్ మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లను, సమన్వయకర్తలను నియమించింది. చంద్రబాబు బ్రోకర్, ఆంబోతులకు ఆవులను సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగారు. పవన్ కళ్యాణ్కు అఫీషియల్, అన్అఫీషియల్ అలవాటే. విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు నిన్న తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తనని చంద్రబాబు ఆంబోతు అన్నారంటూ ఆయన పేర్కొంటూ, ఆయన చంద్రబాబు నాయుడే ఆంబోతులకు ఆవులను సప్లై చేసి పైకి వచ్చారంటూ కూడా ఆయన విమర్శించారు.
హామీలను 99.5% నెరవేర్చిన ఘనత సీఎం జగన్దే అంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడారు. బీసీల అభివృద్ధి బీజేపీ అజెండా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ విశాఖపట్నంలో పేర్కొన్నారు. ఇక కార్గిల్లో నైట్ ల్యాండింగ్ జరిగింది. ఇక్కడ ఒక వాణిజ్య ఇది భారత వాయుసేనకి చెందినటువంటి ఒక విమానం నైట్ టైం ల్యాండింగ్ చేశారు. విజయవంతంగా దిగిన C-130J. ఇక మోదీపై మాల్దీవుల మంత్రుల నోటి దురుసు, సర్వత్రా దుమారం. తీవ్ర నిరసన తెలిపిన కేంద్రం, సినీ తదితర ప్రముఖుల ఖండన. ఊపందుకున్న బాయ్కాట్ మాల్దీవ్స్కి వెళ్ళటం అనేటువంటిది బాయ్కాట్ చేస్తున్నారు ఇండియాకి సంబంధించినటువంటి పర్యాటకులు. ఇటీవల లక్షద్వీప్ పర్యటన సందర్భంగా బీచ్ ఒడ్డున ప్రధాని నరేంద్ర మోడీ. ఆ దేశానికి మనోళ్ల హాలిడే ట్రిప్పులు రద్దు, నష్ట నివారణ చర్యలకు దిగిన మాల్దీవులు. విమర్శలు చేసిన 3 మంత్రులపై వేటు. ఇక బుకింగ్లు రద్దు అంటూ కూడా మోదీపై విమర్శల ప్రభావం మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్రంగా పడుతోంది. భారత పర్యాటకులు ఇప్పటికే 8,000 పైచిలుకు హోటల్ బుకింగ్లు, 2,500కు పైగా విమాన టికెట్లను రద్దు చేసుకున్నట్లు సమాచారం. మాల్దీవుల్లో ఇటీవల ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ముయిజ్జుకు చైనా అనుకూలనిగా భారత వ్యతిరేకంగా పేరుంది. చైనాతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు జనవరి 8 నుంచి 4 రోజుల పాటు ఆ దేశంలో పర్యటనకు వెళ్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారానికి 13 నుంచి మోడీ శ్రీకారం. బీహార్లో తొలి బహిరంగ సభతో ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక సూపర్ మార్కెట్ల తిండి సర్వం ప్లాస్టిక్ మయం అంటూ కూడా ఇచ్చారు. ఈ తిండిలో మొత్తం అంటే విషతుల్యమైనటువంటి ప్లాస్టిక్ పదార్థాలు ఉంటాయంటూ కూడా, వాటి నిండా ఫాల్టేట్స్, బైసల్ఫనాల్ రసాయనాలు క్యాన్సరు, మధుమేహం, వంధ్యత్వం, స్థూలకాయ సమస్యలు వస్తాయి. కన్జ్యూమర్ రిపోర్ట్స్ అధ్యయనంలో వెల్లడైంది. ఇక 90 ఏళ్ల మృత్యుంజయరాలు, ఇక్కడ జపాన్ ఇటీవల సంభవించినటువంటి భూకంపంలో 90 ఏళ్ల వృద్ధురాలు ఆమె బతికి బట్టగట్టిందంటూ కూడా ఒక వార్త. ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టులు కూడా మృతి చెందారు. ఇక బంగ్లాపీఠంపై మళ్ళీ హసీనాయే ప్రధానిగా వరుసగా 4వసారి ఎన్నిక. ఆమె పార్టీ అవామీ లీగ్కు 3/200 మెజారిటీ. ఇక అమెరికా వ్యాపారవేత్తల స్టోర్ రూమ్లో నిద్రించారు. ఇన్ఫోసిస్ తొలినాళ్ల కష్టాలపై నారాయణమూర్తి ఆయన రాసినటువంటి పుస్తకంలో ఇవన్నీ అంశాలన్నీ వెల్లడవుతున్నాయి. ఇక కొత్తగా 776 కరోనా కేసులు, దేశవ్యాప్తంగా మరో 776 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4049కి చేరుకున్నట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే, తీరం మనదే, వేట మనదే అంటూ కూడా మత్స్యకారులు వలసలకు స్వస్తిక జువ్వల దిన్నెలో హార్బర్లో ఏర్పాటు చేసిన షెడ్లు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక IL T20 టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడతా, వృత్తిపరమైన క్రికెట్ను ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఎక్స్లో భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అంటూ కూడా నిన్న తిరువూరులో జరిగిన, కృష్ణా జిల్లా తిరువూరులో జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించిన ఇక్కడ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని అడ్డుకుంటున్న టీడీపీ క్యాడరు, అదేవిధంగా ఆచంట్లో జనసేన జెండాను విసిరిస్తున్న టీడీపీ కార్యకర్తలు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక అధికారం ఇస్తే 6 పథకాలు, తిరువూరు ఆచంట సభలో చంద్రబాబు నాయుడు. ఇక ఆచంట్లో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఖాళీ అయిన కుర్చీలంటూ కూడా ఒక ఫోటో వేశారు. తిరువూరులో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వెనుదిరిగిన జనం అంటూ కూడా ఇక్కడ మరొక ఫోటో ఇచ్చారు. ఇక సుందర విశాఖ ప్రగతి వీచిక అంటూ కూడా విశాఖపట్నానికి సంబంధించి గత 4.5 సంవత్సరాల్లో విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి వార్తా కథనం ఇచ్చారు. ఇది మార్పు అంటూ. 4 ఏళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం, విస్తరిస్తున్న ఐటీ రంగం అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచిందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మొత్తం ఈ పేజీ మొత్తం విశాఖలో జరిగినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి ఇచ్చారు. ట్రాఫిక్ కష్టాలకు ఫ్లైఓవర్తో చెక్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా పర్యాటకం మరింత ఆకర్షణీయంగా చేశామంటూ కూడా ఇచ్చారు. డేటా సెంటర్లు, స్టార్ హోటల్స్కు కేర్ ఆఫ్గా మారింది. అదేవిధంగా ప్రభుత్వ భవనాలు, ఇతర పనుల నిర్మాణం జరిగింది. గ్రేటర్ పరిధిలో ఆయా విభాగాల్లో చేపట్టిన పనుల వివరాలు ఇవి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా జంక్షన్లు జిగేలమంటున్నాయంటూ కూడా, లైటింగ్తో జిగేలమంటున్నాయంటూ కూడా ఈ వార్తా కథనం ఇచ్చారు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.